నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22A జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో పడిన తప్పిదాలు సరిదిద్ది నిజమైన రైతుకు బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీ చేతికి మీ భూమి 22A భూ స్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కలెక్టర్ స్వప్నలాల్ దినకర్ పుండ్కర్ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిషేధిత భూముల అంశంపై రైతులు భూ యజమానులు తమ విజ్ఞాపనలు సమర్పించుకోవచ్చని, రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. జాబితాలోని నిషేధిత భూముల అంశాన్ని ఇప్పటికే కేబినెట్ లో చర్చించామని, అందుకు అనుగుణంగానే ఈ భూస్వేచ్ఛ చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే పేరిట రికార్డులను అస్తవ్యస్తం చేస్తుందని, రాజకీయ కోణంలో అనేక మంది టీడీపీ నేతల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిందని విమర్శించారు. ఆ గందరగోళాన్ని సరిచేసి ప్రజల అభ్యంతరాలు స్వీకరించి భూ రికార్డుల్లో పారదర్శకత పెంపొందించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హత ఉండి గత పాలకుల తప్పిదాల కారణంగా 22A, 22-1A, 22-1B, 22-1C, 22-1D జాబితాల్లో చేరిపోయిన భూముల విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 3 రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీఓలు, అన్ని స్థాయిల రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నలాల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ల పర్యవేక్షణలో ఈ బృహత్తర కార్యక్రమం పకడ్బందీగా చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి వేలాది మంది తరలివచ్చి వారి వారి భూమి సమస్యలు వివరించి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నరసనపేట శాసనసభ్యులు గుండు శంకర్, బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. మార్చి 1వ తేదీ నాటికి నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీలోగా భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను, గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. నిర్మాణ స్థితిగతులపై జిల్లా కలెక్టర్ స్వప్నలాల్ దినకర్ పుండ్కర్ తో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ కు అడిగి తెలుసుకున్నారు. భవనానికి అనుబంధంగా ఉండాల్సిన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పనుల పర్యవేక్షణ కోసం రోడ్లు, భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజనీర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్, అహ్మద్ ఖాన్, జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో ఈ వాల్ ప్లేస్లోనే కొత్త వాల్ కట్టేసి ఇక్కడ వరకు ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అంటే మన ఆఫీసెస్ అందరూ ఈ వైపు పెట్టుకొని పబ్లిక్ లేదు సార్. అంటే ఆ గేట్ మనం క్లోజ్ చేస్తాం. ఆ గేట్ కోసం క్లోజ్ సార్. సర్వీస్ కోసం మనం లాక్ చేసి ఉంటాం. ఏదైనా ఎప్పుడు సర్వీసింగ్ కోసం కావాలంటే మనం తీసుకురావాలి. మెయిన్ ఇదే పబ్లిక్ ఇదే మన ఎడల్పు డబుల్ రోడ్ పెట్టుకుని సరిపోతుంది సార్. చాలా వెడల్పు సార్. ఇది చాలా ఇక్కడ కోసం పెద్ద రోడ్ అలా ఇది కూడా సైడ్ సార్. ఇది సార్ గేట్ కోల్డ్ దీని తర్వాత ఒక సర్వే బిల్డింగ్, ఆ సర్వే బిల్డింగ్ మనం ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు సార్. అవసరం లేకపోతే చార్జెస్ చేసి మన ఇంక్లూడింగ్ వేరే బ్రాండ్ ఇది పెట్టండి. ఎస్ స్టాండింగ్ బ్రాండ్ చూశాను మన దగ్గర. ఓకే సార్. పాత బొమ్మల్లో పెట్టేస్తాను. బాగా చేయండి.
కాకుండా సార్ మన పక్కన సార్ మెయిన్ పార్కింగ్ వచ్చేసి ఇది కాకుండా సబ్ పార్కింగ్ ఫర్ 2 వీలర్స్ ఈ ఏరియా సార్ అంటే అటువైపు ఈ ఎంటైర్ పార్కింగ్ సోవర్ చెప్పాను ఓన్లీ ఆ డబ్బు మామూలుగా మనం ఈ 2 గేట్సే వాడతాం సార్ ఏదైనా పెద్ద వెహికల్ వచ్చింది పెద్ద వెహికల్ కూడా మనం దీంట్లో స్పెసిఫిక్గా గార్డ్ కోసం రూమ్ సార్ లోపల గార్డ్ కావాలని ఫెసిలిటీస్ టాయిలెట్ అన్నీ ఇక్కడే సార్ గార్డ్ కూడా ఇక్కడ నుంచి వచ్చేసి బయట వెళ్ళి మళ్ళీ రావడం వల్ల కూడా లైటింగ్ ఎమోషన్ ఆల్సో గోల్డ్ లెటర్స్ గోల్డ్ బ్రా ఇది కాకుండా అక్కడ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అట్లా అని చెప్పారు మనం ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకొని సోలార్ పెట్టి సోలార్ ఉంటుంది మీద అదే ఒకసారి బిల్డింగ్ చుట్టూ అదే వ్యవస్థ అదే చాలా లెంగ్త్ ఉంది చిన్నదైతే చేయొచ్చు పెయింటింగ్తో నేను చూపిస్తాను మొత్తం ఈ పెయింటింగ్ వేసి సరిపోతుంది మనకి ఇది ఒకటే ఈ కలర్తో ఈ పోర్షన్ ఉంటే సరిపోతుంది ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఈ పోర్షన్ అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వదు వాళ్ళు తెచ్చి పెట్టేస్తున్నారు నీట్గా తెచ్చి పెట్టేస్తుంది 20-30 సంవత్సరాలు అలాగే నగర కార్పొరేషన్ పరిధిలోని తంగివానిపేట గ్రామ సర్వతోముఖ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి నాయకులు గ్రామస్తులతో కలిసి ప్రతి వీధిని కలిగి తిరిగిన ఎమ్మెల్యే ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పర్యటనలో భాగంగా మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంపై గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం, అంతర్గత రహదారులు పునరుద్ధరణ, తాగునీటి ఎద్దడి నివారణ, విద్యుత్ లైన్లు సరిదిద్దడం, పరిసరాల పరిశుభ్రత ప్రధానాంశాలపై స్థానికులు విన్నవించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజల కనీస సౌకర్యాల కల్పనలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పెద్దపాడు గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 1,05,765 రూపాయలు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. మండలం కోసిలిపురం గ్రామ మంగళాపురం చలపతిరావు గారు సీఎం జైలు ఫండ్కి అప్లికేషన్ పెడితే ఎమ్మెల్యే ద్వారా సభ్యుల ద్వారా 44,000 చెక్ వచ్చింది. వారికి సీఎం చలపతిరావు గారికి మరి మా గోవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంపై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం చేస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. రైతుల సమస్యలను పరిష్కరించడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పుడూ కుట్రలు, డైవర్షన్ రాజకీయాలే చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం దండుగా అన్న తన పాత నైజాన్ని చంద్రబాబు మరోసారి రుజువు చేసుకుంటున్నారని, ఆయన హయాంలో రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పాలవుతూనే ఉన్నారని విమర్శించారు. నమ్మించి వంచడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక, ప్రభుత్వ సహాయం అందక రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 62% మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం గాలి కుదిలేసిందని చెప్పారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, తుపాన్ల వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదని గుర్తు చేశారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, మరొక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుందని చెప్పారు.
రథసప్తమి ఉత్సవాలపై ఈ నెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా పరిషత్ హాలులో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సాంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు, రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో అనుభవం కలిగిన వ్యక్తులు, సత్సంగ సభ్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజల సౌకర్యాలపై సూచనలు ఇవ్వదలిచిన భక్తులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఆటో, టాక్సీ, బస్సు ఆపరేటర్ల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆలయ సేవా సంఘాల ప్రతినిధులు, కార్యనిర్వాహక అధికారి, ప్రధాన అర్చకులు, దేవస్థాన సిబ్బంది, అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, అగ్నిమాపక, పౌర సరఫరాలు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆహార భద్రత, టూరిజం శాఖల అధికారులు పాల్గొనవలసిందిగా కోరారు. శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంతెన అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు తలభద్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. కొద్ది నెలల క్రితం విశాఖలో జరిగిన డివిజనల్ రైల్వే కమిటీ సమావేశంలోనూ ఈ వంతెనల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్షిస్తూ జిల్లాలో మిగిలిన ప్రాజెక్టుల స్థితిని ఆరా తీశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్న నేపథ్యంలో రాబోయే 2026 సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పలాస కాశీబుగ్గ రైల్వే వంతెన ప్రజలకు అందుబాటులోకి రావడంతో పాటు తలభద్ర ఆర్ఓబి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించే దిశగా వేగం పెంచారు. తాజాగా గురువారం నాడు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులు చరవాణిలో సంప్రదించి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాజా నివేదికలను పరిశీలించిన అనంతరం కాశీబుగ్గ వంతెన వచ్చే ఏప్రిల్ అందుబాటులోకి రానున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తలభద్రలో అక్కడ ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు తెలిపిన రామ్మోహన్ నాయుడు ఆ పనులు సైతం వేగంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తంగా 2 వంతెనలు కలిపి 1,100 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వంతెనలు లేకపోవడం, నిర్మాణ పనుల్లో ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో స్పష్టంగా చూసిన కేంద్ర మంత్రి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ పోయి నిర్మాణ పనుల్లో పురోగతి కలిగించారు. ఈ నేపథ్యంలో పలాస పరిసర ప్రాంత వాసుల చిరకాల వాంఛగా మారిన పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చే ఏప్రిల్కు అందుబాటులోకి రానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో చార్లెస్ బాబేజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ చార్లెస్ బాబేజ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించి అనంతరం జనవరి 10వ తేదీన బీసీఏ విభాగ ఆధ్వర్యంలో జరిగే ఆక్సీ 2K26 ఇంటర్నల్ ఫెస్ట్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వీరిరువురు మాట్లాడుతూ ప్రపంచమే కంప్యూటర్ యుగమైందని, ప్రస్తుత ప్రపంచమంతా కంప్యూటర్ సైన్స్ మీద ఆధారపడి ఉందని, ఫెస్ట్ లో భాగంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ వాటిలో పాల్గొనాలని సూచించారు. అనంతరం కోడింగ్ లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, కంప్యూటర్ విభాగాధిపతి ప్రసాదరావు, కంప్యూటర్ విభాగ అధ్యాపకులు, బీసీఏ విద్యార్థినులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. యువనేత అందుబాటులో లేనప్పటికీ కార్యకర్తలు, అభిమానులు ఆమెపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వేడుకలను పండగలా నిర్వహించారు. మబుగాంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పద్మప్రియ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నేతలు కృష్ణ చైతన్య రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన స్పెషల్ సాంగ్ సీడీని ఆవిష్కరించారు. యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు హోరెత్తాయి. నరసనపేటలోని వృద్ధాశ్రమంలో మహిళా నేతలు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వారికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి మమకారాన్ని చాటుకున్నారు. ఆడు చలుమూరు మండలం చల్లపేట జంక్షన్ వద్ద సంతోష్ మాత ఆలయంలో యువనేత పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోగా, పోలాకి మండలం పిన్నింటిపేట జంక్షన్ వద్ద యువత భారీ కేక్ కటింగ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నరసనపేట పార్టీ కార్యాలయం జనసందోహంతో కనిపించింది. ధర్మాన కృష్ణదాస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిరంతరం ప్రజల చెంతనే ఉంటున్న కృష్ణ చైతన్యకు 2029 ఎన్నికల్లో అవకాశం కల్పించాలని శ్రేణులు ఏకగ్రీవంగా ఆకాంక్షించాయి. యువత, మహిళలు, పార్టీ సీనియర్ నేతలు భారీగా తరలివచ్చి జై ధర్మాన, జై చైతన్య అంటూ నినదించారు. నేత లేకపోయినా కార్యకర్తలే సైన్యమై నడిపించిన ఈ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా ముగిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.